Hi, hello, welcome back to Sai Bandaru Sisters YouTube channel. So now we are going to learn one more theorem. Okay, we are going to learn one more theorem related to rank correlation. Okay, na? So the theorem statement I am going to write. Derive the formula for the Spearman's rank correlation coefficient. Okay, so now we have to derive this formula. సో మనకి ముందే తెలుసు దీని ఫార్ములా ఏంటి, ర్యాంక్ కోరిలేషన్ ఫార్ములా ఏంటి, రో ఈక్వల్స్ టు 1 minus 6 summation I equals to 1 to n di square by n into n square minus 1. సో ఇప్పుడు మనం ఈ ఫార్ములాని డిరైవ్ చేయాలి. ఓకేనా? నౌ వీ హ్యావ్ టు డిరైవ్ దిస్ ఫార్ములా. ఓకే, సో ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ర్యాంక్ కోరిలేషన్, స్పియర్మెన్స్ ర్యాంక్ కోరిలేషన్ అనేది రోతో డినోట్ చేయొచ్చు, ఆర్తో డినోట్ చేయొచ్చు. మరి రోతో ఎప్పుడు డినోట్ చేయాలి, ఆర్ తోటి ఎప్పుడు డినోట్ చేయాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఎక్స్ వై అనే 2 వేరియబుల్స్ మాత్రమే ఉన్నాయి అనుకోండి, అప్పుడు ర్యాంక్ కోరిలేషన్ కోఎఫిషియెంట్ని మనం ఆర్తో డినోట్ చేస్తామన్నమాట. అలా కాకుండా ఎక్స్ వై జెడ్ ఓకే ఎక్సెట్రా ఇంకా ఏమున్నా సరే అప్పుడు మనం రోతో డినోట్ చేస్తాము. ఓకేనా? అర్థమైందా? ఓన్లీ 2 వేరియబుల్స్ మాత్రమే ఉంటే డేటాలో అప్పుడు మనం ఆర్ని యూజ్ చేయాలి. ఓకేనా? ర్యాంక్ కోరిలేషన్ కోఎఫిషియెంట్ని డినోట్ చేయాలి అంటే ఆర్ని యూజ్ చేయాలి. ఒకవేళ మనకి డేటాలో గినక ఎక్స్ వై జెడ్ అంటే మోర్ దెన్ 2 వేరియబుల్స్ గినక మనకి డేటాలో ఉంటే అప్పుడు మనం ఏం యూజ్ చేయాలి, రో అనే నోటేషన్తో డినోట్ చేయాలి. ఓకేనా? ఇప్పుడు మనం దీనికి ప్రూఫ్ చూద్దాము. ఓకే, నౌ విల్ సీ ప్రూఫ్. ఓకే, సో ఇది ప్రూవ్ చేయాలి అంటే మనం ఫస్ట్ ఏం చేయాలి అంటే లెట్ xi yi for all I equals to 1 2 and so on up to n. ఓకేనా? n వేరియబుల్స్ అబ్జర్వేషన్స్ని తీసుకున్నాం మనం. బి ద ర్యాంక్స్, వీటిని మనం ఏమనుకుంటున్నాం, ర్యాంక్స్ అనుకుంటున్నాం, మార్క్స్ అనుకోవట్లేదు. ఓకేనా? వీటిని మనం ఏమనుకుంటున్నాం, ర్యాంక్స్ అనుకుంటున్నాం అనమాట. ఆఫ్ n ఇండివిజువల్స్. ఓకేనా? n ఇండివిజువల్స్ లేకపోతే అబ్జర్వేషన్స్. ఓకేనా? సో xi yi అనే వేరియబుల్స్ని ర్యాంక్స్గా మనం డినోట్ చేసుకుంటున్నాం ఇక్కడ. నెక్స్ట్ వచ్చేసి మనకి ఎక్స్ బార్ వాల్యూ తెలుసు. ఓకేనా? అంటే ఈ ఫార్ములాని మనం డిరైవ్ చేయాలి అంటే ఫస్ట్ వీ హ్యావ్ టు నో వాట్ ఈజ్ మీన్. సో మీన్ అంటే ఏంటో చూద్దాం. సో ఎక్స్ బార్ ఫార్ములా ఏంటి మీ అందరికీ తెలుసు, 1/n సమేషన్ I ఈక్వల్స్ టు 1 to n xi అని. అవునా? సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అంటే ఈ సమేషన్ని తీసేస్తున్నాను. ఓకేనా? ఐఆమ్ టేకింగ్ దిస్ సమేషన్. ఆ సమేషన్ని నేను రిమూవ్ చేస్తున్నా. అప్పుడు ఏమైంది, 1/n. ఇప్పుడు ఐ వాల్యూలో మనం ఏమేమి పెట్టుకోవచ్చు, 1 2 and so on up to n వేరియబుల్స్ వరకు సబ్స్టిట్యూట్ చేయొచ్చు అనమాట. ఓకేనా? వాటిని మనం ఏమనుకున్నాం, ర్యాంక్స్ అని అనుకున్నాం కదా. అందుకని x1 అంటే నథింగ్ బట్ 1 అన్నట్టు, ప్లస్ x2 అంటే నథింగ్ బట్ 2 అన్నట్టు, ప్లస్ x3 అంటే ఏంటి, 3 వాల్యూ అన్నట్టు, xn అంటే నథింగ్ బట్ n వాల్యూ అన్నట్టు. సో ఇలా వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. సో నెక్స్ట్ వచ్చేసి 1/n. సో ఇప్పుడు మీకు ఈ నెంబర్స్ని చూస్తుంటే ఏమైనా ఫార్ములా గుర్తొస్తుందా? సమ్ ఆఫ్ n న్యాచురల్ నెంబర్స్ గుర్తొస్తున్నాయి కదా, సమ్ ఆఫ్ ఫస్ట్ n న్యాచురల్ నెంబర్స్. ఓకేనా? ఇక్కడ మనం ఆ ఫార్ములా వేస్తున్నాం అనమాట. సమ్ ఆఫ్ ఫస్ట్ n న్యాచురల్ నెంబర్స్ ఫార్ములా వేస్తున్నాము. సో ఏంటి, n ఇంటూ n ప్లస్ 1/2 అనమాట. అవునా? ఇదే కదా ఫార్ములా. సో ఇప్పుడు n క్యాన్సిల్ చేస్తున్నాం. ఇప్పుడు మరి ఎక్స్ బార్ వాల్యూ మనకి ఏమొస్తుంది, n ప్లస్ 1/2 అనే వాల్యూ వస్తుంది అనమాట. ఓకేనా? సో అలానే
మనకి ఎక్స్ వేరియబుల్ ఒక్కటే లేదు కదా, వై కూడా ఉంది కదా. సో మనం ఇప్పుడు వై బార్ వాల్యూని కూడా కనుక్కుందాము. ఓకేనా. సో వై బార్ ఈక్వల్స్ టు ఏంటి, సేమ్ 1/n సమేషన్ i ఈక్వల్స్ టు 1 to n. ఇక్కడ xi అనుకున్నాం కాబట్టి ఇక్కడ ఏమనుకుంటాం మనం, yi అనుకోవాలి. సో 1/n. సో ఇక్కడ ఎలా అయితే xiని 1 అనుకున్నాము, ఇక్కడ కూడా yiని 1 అనుకోవాలి, y2ని 2 అనుకోవాలి, y3ని 3 అనుకోవాలి, ఎందుకంటే ఇవి ర్యాంక్స్ అనుకున్నాం కాబట్టి. అండ్ సో ఆన్ అప్ టు n ర్యాంక్స్. ఓకేనా. దట్ ఈక్వల్స్ టు 1/n. సేమ్ నా ఇక్కడ ఎలా అయితే చేసామో ఇక్కడ కూడా అలానే, కాకపోతే ఇది y టర్మ్స్లో ఉంది అంతే. సో n ఇంటూ n ప్లస్ 1/2. సో n గెట్ క్యాన్సిల్. సో y బార్ వాల్యూ ఎంత ఇప్పుడు, n ప్లస్ 1/2 అనమాట. ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనం వాట్ వీ హ్యావ్ టు ఫైండ్ ఈస్ వేరియన్స్ ఆఫ్ ఎక్స్. వేరియన్స్ ఎట్లా డినోట్ చేస్తాం, సిగ్మా స్క్వేరే కదా వేరియన్స్. సో వేరియన్స్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు, వేరియన్స్ ఆఫ్ ఎక్స్ ఫార్ములా ఏంటి మనకి, 1/n సమేషన్ i ఈక్వల్స్ టు 1 to n xi స్క్వేర్ మైనస్ x బార్ స్క్వేర్. ఓకేనా. సో మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఓకేనా. వేరియన్స్ ఫార్ములా దగ్గర, స్టాండర్డ్ డీవియేషన్ ఫార్ములాస్ దగ్గర యూ షుడ్ నాట్ కన్ఫ్యూజ్. వై, బికాస్ చూడండి వేరియన్స్ ఆఫ్ ఎక్స్ అంటే మనకి 2 ఫార్ములాస్ ఉంటాయి. ఒకటి వచ్చేసి 1/n సమేషన్ i ఈక్వల్స్ టు 1 to n xi స్క్వేర్ మైనస్ x బార్ స్క్వేర్. ఈ ఫార్ములా ఒకటి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంకొక ఫార్ములా కూడా ఉంటుంది. ఓకేనా. మీకు గుర్తొచ్చి ఉంటుందో లేదో నాకైతే తెలియదు కానీ, సో వేరియన్స్కి మనకి ఇంకొక ఫార్ములా కూడా ఉంటుంది. సో వాట్ ఈస్ దట్ ఫార్ములా ఇన్ ద సెన్స్, వేరియన్స్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు 1/n సమేషన్ i ఈక్వల్స్ టు 1 to n xi మైనస్ x బార్ స్క్వేర్. సో వేరియన్స్ అంటే మనం ఇలా రాసుకోవచ్చు, ఇలా రాసుకోవచ్చు. ఓకేనా. అకార్డింగ్ టు ద సిచ్యువేషన్ వీ హ్యావ్ టు యూజ్. మనకి మనం చేసే ప్రాసెస్లో ఏ ఫార్ములా మనకి యూస్ఫుల్ అయిద్దో చూసుకొని దట్ ఫార్ములా వీ హ్యావ్ టు యూజ్. నౌ ఐఎమ్ యూజింగ్ దిస్ ఫార్ములా. ఓకేనా. సో నెక్స్ట్ ఏం చేస్తున్నాను చూడండి. సో ఈ ఫార్ములా యూజ్ చేశాను కదా. సో 1/n. ఇప్పుడు నేను ఈ సమేషన్ని తీసేస్తున్నాను. ఈ సమేషన్ని తీసేస్తే ఇందాక మీరు అబ్జర్వ్ చేసినట్లయితే xi ఉంది కాబట్టి 1 + 2 + 3 అని పెట్టాం. మరి ఇక్కడ ఏమని ఉంది, xi స్క్వేర్ అని ఉంది. అంటే ఏం చేయాలి మనం, వేరియబుల్స్కి స్క్వేర్ తీసుకోవాలి. అంటే 1 స్క్వేర్ + 2 స్క్వేర్ + 3 స్క్వేర్ + అండ్ సో ఆన్ + n స్క్వేర్. ఓకేనా. మైనస్ ఎక్స్ బార్. ఆల్రెడీ మనం ఎక్స్ బార్ వాల్యూ కనుక్కున్నాం అనమాట ఇక్కడ. ఓకేనా. సో ఏంటి ఆ ఎక్స్ బార్ వాల్యూ, n + 1/2. మరి ఇక్కడ స్క్వేర్ ఉంది కాబట్టి మనం స్క్వేర్ యూస్ చేస్తున్నాము. ఓకేనా. సో దట్ ఈక్వల్స్ టు 1/n. మరి ఇవి చూస్తుంటే మీకు ఏమైనా గుర్తొస్తుందా ఫార్ములా, గుర్తొచ్చే ఉంటుంది. సో అదేంటంటే నథింగ్ బట్ సమ్ ఆఫ్ సెకండ్ న్యాచురల్ నెంబర్స్ ఫార్ములా అనమాట. సమ్ ఆఫ్ సెకండ్ న్యాచురల్ నెంబర్స్ లాగా ఉన్నాయి కాబట్టి వాటి ఫార్ములా ఏంటి మనకి, n ఇంటూ n + 1 ఇంటూ 2n + 1 బై ఎంత, బై 6. అవునా. మైనస్ n + 1/2 హోల్ స్క్వేర్. సో ఇప్పుడు చూడండి ఈఎన్ క్యాన్సిల్ అయిపోతుంది. సో మనకి ఏం మిగిలింది, n + 1 ఇంటూ 2n + 1 బై, ఇప్పుడు ఈ 6ని నేను ఏమని రాసుకుంటున్నానంటే 2 × 3 అని రాసుకోవచ్చా లేదా, ఎందుకంటే ఇక్కడ 2 ఉంది కాబట్టి నేను ఇది 6ని 2 × 3 టర్మ్ లాగా రాసుకుంటున్నాను. ఓకేనా. సో నెక్స్ట్ ఏంటి, n + 1/2 హోల్ స్క్వేర్. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అంటే ఈ 2 టర్మ్స్ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఇక్కడ n + 1/2 ఉంది, ఇక్కడ కూడా n + 1/2 ఉంది. అంటే మనం కామన్ తీయొచ్చు కదా, అందుకనే నేను ఈ 6ని ఇలా రాసుకున్నాను అనమాట. ఓకేనా. సో ఇప్పుడు మనం కామన్ తీద్దాం అనమాట. సో దాంట్లో ఏమని ఉంది చూడండి, n + 1, n + 1/2ని కామన్ తీస్తే మనకి ఏం మిగిలింది చూడండి, n + 1/2 మనకి వెళ్ళిపోతుంది కదా. సో అంటే ఏం మిగిలింది మనకి, 2n + 1/3 ఉంది, 2n + 1/3 మైనస్ మైనసే కదా ఇక్కడ ఉంది. సో n + 1
1/2 హోల్ స్క్వేర్ ఉంది కాబట్టి ఒకటి బయటికి వెళ్ళిపోతే మనకి ఏం మిగులుతుంది, n+1/2నే మిగులుతుంది అనమాట. సో n+1/2. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, దీనికి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి n+1/2, ఇప్పుడు ఎల్సిఎం ఎంత అవుతుంది, 2కి 3కి 6 కదా. సో ఇప్పుడు మనం సాల్వ్ చేయాలన్నమాట. సో ఇక్కడ ఏమొస్తుంది, 3 6లో 2 టైమ్స్ పోయింది కాబట్టి ఆ 2ని దీంతో మల్టిపుల్ చేయాలంటే ఎంత, 4n+2 మైనస్ 3n-3 వస్తుంది, అవునా. సో దట్ ఈక్వల్స్ ఏంటి, n+1/2, 4n-3n ఎంత, n, +2 - 3 ఎంత, -1 బై ఎంత, 6. సో ఇప్పుడు ఏమొస్తుంది మనకి, వేరియన్స్ ఆఫ్ ఎక్స్ వాల్యూ n+1 × n-1 అంటే ఏమని రాసుకోవచ్చు మనం, n²-1/12. ఓకేనా. సో ఇదేంటి మనకి ఇప్పుడు వేరియన్స్ ఆఫ్ ఎక్స్. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, నెక్స్ట్ వేరియన్స్ ఆఫ్ వైని ఫైండ్ అవుట్ చేయాలి. సో సిమిలర్లీ అని రాసుకోవచ్చు నాన్న, మనం ఇక్కడ సిమిలర్లీ మనం వేరియన్స్ ఆఫ్ వైని ఫైండ్ అవుట్ చేసినా మనకి n² - 1/12 వస్తుందన్నమాట. ఓకేనా, నథింగ్ నానా. సో ఇక్కడ మనం ఏం చేసాము, వేరియన్స్ ఆఫ్ ఎక్స్ని ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఎక్స్ టర్మ్స్లో రాసుకున్నాము. సో అలానే వేరియన్స్ ఆఫ్ వై ఫైండ్ అవుట్ చేయాలి అంటే కూడా మనం ఇక్కడ ఏం చేస్తాం, వై టర్మ్స్లో రాసుకుంటాం. వై టర్మ్స్లో రాసుకుంటే మిగతాదంతా కూడా సేమ్ కాబట్టి మనకి సేమ్ వాల్యూ వస్తుందన్నమాట. సో ఇప్పుడు మనం ఏమని చెప్పొచ్చు, మనకి చూడండి ఇక్కడ x⁻y⁻ సేమ్ వచ్చింది కదా. సో దేర్ఫర్ x⁻ y⁻. నెక్స్ట్ ఏంటి, వేరియన్స్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు వేరియన్స్ ఆఫ్ వై. ఈ రెండు కూడా మనకి సేమ్ వచ్చాయన్నమాట. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే, నౌ లెట్ us కన్సిడర్ డిఐ ఈక్వల్స్ టు, మనకి తెలుసు డిఐ అంటే డీవియేషన్ అని. సో డీవియేషన్ బిట్వీన్ ద వేరియబుల్స్. సో ఇక్కడ xi yi 2 వేరియబుల్స్ ఉన్నాయి కాబట్టి మనం xi - yi అని యూజ్ చేస్తామన్నమాట. సో నెక్స్ట్ ఈ ఈక్వేషన్ బేస్ చేసుకొని మనం ఏం చేస్తామంటే, నౌ యాడ్ అండ్ సబ్ట్రాక్ట్ x⁻. ఓకేనా, నౌ యాడ్ అండ్ సబ్ట్రాక్ట్ x⁻ ఇన్ RHS సైడ్. RHS సైడ్ మనం ఏం చేయాలి అంట, x⁻ని యాడ్ చేయాలి, సబ్ట్రాక్ట్ చేయాలి. సో అప్పుడు డిఐ ఈక్వల్స్ టు ఏమవుతుంది మనకి, xi - x⁻ ప్లస్ x⁻ - yi. ఓకేనా, మనం x⁻ని ఏం చేసాం, సబ్ట్రాక్షన్ చేసాము, యాడ్ చేసామన్నమాట. ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి నేను ఇప్పుడు ఏం చేస్తున్నాను, ఇక్కడ నాకు xi - x⁻ని ఒక టర్మ్ అనుకుంటున్నాను నేను. ఓకేనా, xi - x⁻ని ఒక టర్మ్ అనుకుంటున్నాను. ప్లస్ మరి ఇక్కడ y⁻ రావాలి అంటే ఇదంతా కూడా ఒక టర్మ్ లాగా తీసుకోవాలంటే రెండు కూడా మనకి y టర్మ్స్లో ఉండాలి. కానీ నాకు ఇక్కడ ఒక x టర్మ్ ఉంది. సో నేనేం చేస్తున్నాను అంటే, ఇక్కడ మనం ఆల్రెడీ ఏమని చెప్పుకున్నాము, x⁻ ఈక్వల్స్ టు y⁻ అని అనుకున్నాం కాబట్టి, సిన్స్ x⁻ ఈక్వల్స్ టు y⁻ అని అనుకున్నాం కాబట్టి ఇప్పుడు మనకి ఇక్కడ y కావాలి అంటే x⁻ బదులు మనం ఏం రాసుకోవచ్చు, y⁻ అని రాసుకోవచ్చు అనమాట. ఎందుకంటే ఆ రెండు ఈక్వల్ అని మనం ప్రూవ్ చేసాం కదా, ఇక్కడ ఈక్వల్ అని ప్రూవ్ చేసాం కదా. అందుకనే నేను ఇప్పుడు x⁻ బదులు ఏం రాసుకోవచ్చు, y⁻ అని రాసుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ y వేరియబుల్ అనేది ఉంది కాబట్టి మొత్తాన్ని y వేరియబుల్స్గా టర్న్ చేయడానికి. ఓకేనా. ఇప్పుడు చూడండి, xi - x⁻ ఉంది కానీ ఇక్కడ వచ్చేసరికి మనకి yi టర్మ్ లేదు, ఫస్ట్ అంటే i టర్మ్ లేదు. సో ఫస్ట్ మనం i టర్మ్ తీసుకొని రావాలి అంటే ఇక్కడ మనం ఏం చేయాలి, మైనస్ని కామన్ తీయాలి. సో నేను ఏం చేస్తున్నానంటే xi - x⁻ మైనస్ తీస్తున్నాను. అప్పుడు ఏమైంది, ఈ yi టర్మ్ అనేది ముందుకు వస్తుంది, -y⁻ అవుతుంది. ఓకేనా, అర్థమైందా. సో డిఐ ఈక్వల్స్ ఇప్పుడు ఏమొచ్చింది మనకి, xi - x⁻ -yi - y⁻ వచ్చింది. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తున్నాను. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. ఓకేనా, స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. సో అప్పుడు ఏమవుతుంది, di² ఈక్వల్స్ టు xi - x⁻ - yi - y⁻
హోల్ స్క్వేర్. ఇప్పుడు ఇది ఎలా ఉంది, a మైనస్ b హోల్ స్క్వేర్ లాగా ఉంది కదా, a మైనస్ b హోల్ స్క్వేర్ లాగా ఉంది కాబట్టి ఫార్ములా ఏంటి, a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ మైనస్ 2ab. ఓకేనా. సో ఇప్పుడు ఈ టర్మ్స్ని ఈ ఫార్ములా బేస్ చేసుకొని మనం ఎక్స్పాండ్ చేద్దాం. సో ఏ స్క్వేర్ అంటే ఏంటి, xi మైనస్ ఎక్స్ బార్ హోల్ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అంటే yi మైనస్ వై బార్ హోల్ స్క్వేర్ మైనస్ 2 ఇంటూ ఏ అంటే ఏంటి, xi మైనస్ ఎక్స్ బార్, బి అంటే ఏంటి yi మైనస్ వై బార్. అర్థమైంది కదా. సో ఇప్పుడు మనం ఏం చేస్తాము అంటే ఈ ఈక్వేషన్కి మనము 1/n సమేషన్ని యాడ్ చేస్తామన్నమాట. ప్రతి దానికి 1/n సమేషన్ని మనం యాడ్ చేస్తామన్నమాట. సో అప్పుడు ఏమవుతుంది, 1/n సమేషన్ i ఈక్వల్స్ టు 1 to n di స్క్వేర్ ఈక్వల్స్ టు 1/n సమేషన్ i ఈక్వల్స్ టు 1 to n xi మైనస్ ఎక్స్ బార్ స్క్వేర్ ప్లస్ 1/n summation I equals to 1 to n yi minus y bar square minus 2 into 1/n summation I equals to 1 to n xi minus x bar into yi minus y bar. సో ఇలా యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేస్తాము అంటే ఇవి ఏమైనా ఫార్ములాస్ రిప్రజెంట్ చేస్తాయా లేదా అనేసి మనం చూసుకుంటాం అన్నమాట. ఓకేనా. సో ఇప్పుడు చూసుకుంటే మనం చూడండి 1/n సమ్మేషన్ i ఈక్వల్స్ టు 1 to n di స్క్వేర్ ఈక్వల్స్ టు, ఇది చూడండి ఇది ఏ ఫార్ములా లాగా ఉంది, మనకి ఏమైనా ఫార్ములా గుర్తొస్తుందా మీకు, ఆర్ యూ రిమెంబరింగ్ ఎనీ ఫార్ములా? ఎస్, ఐ థింక్ వేరియన్స్ ఆఫ్ ఎక్స్ లాగా ఉంది. నేను ఇందాక చెప్పాను వేరియన్స్ ఫార్ములా యూ కెన్ రిప్రజెంట్ ఇన్ 2 ways. ఓకేనా. సో ఈ ఫార్ములా ఏంటన్నట్టు ఇప్పుడు వేరియన్స్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఇదేమవుతుంది మరి వేరియన్స్ ఆఫ్ వై అవుతుంది మైనస్ 2 ఇంటూ, మరి ఇది ఎలా ఉంది మీకు, దాన్ని చూస్తే ఏమైనా గుర్తొస్తుందా మీకు? గుర్తు రావాలి, అదేంటంటే కోవేరియన్స్ ఆఫ్ ఎక్స్ కామా వై ఫార్ములా అనమాట. ఓకేనా. సో కోవేరియన్స్ ఆఫ్ ఎక్స్ కామా వై ఫార్ములా అనమాట ఇది. ఓకే. సో ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే వేరియన్స్ ఆఫ్ ఎక్స్ ప్లస్, ఇప్పుడు నేను దీన్ని కూడా ఎక్స్ టర్మ్గా చేంజ్ చేసుకోవాలి అంటే మనకి ఉంది నాన్న ఏంటి, వేరియన్స్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు వేరియన్స్ ఆఫ్ వై అని ప్రూవ్ చేసాం. అంటే ఎక్స్ ప్లేస్లో మనం ఏం పెట్టుకోవచ్చు, వై పెట్టుకోవచ్చు, వై ప్లేస్లో ఎక్స్ పెట్టుకోవచ్చు, ఎందుకంటే అవి రెండు ఈక్వల్ కాబట్టి. సో నేను ఏం చేస్తున్నాను ఇప్పుడు ఈ వై టర్మ్ని నేను ఎక్స్ టర్మ్గా చేంజ్ చేస్తున్నాను మైనస్ 2 ఇంటూ ఆర్ ఆఫ్ ఎక్స్ కామా ఐ మీన్ సిగ్మా ఎక్స్ ఇంటూ సిగ్మా వై, నథింగ్ బట్ స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ ఎక్స్ ఇంటూ స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ వై. ఎందుకు అలా రాసుకున్నాను నేను, వై ఐ హ్యావ్ రిటర్న్ లైక్ దట్ ఐ విల్ టెల్ యూ. చూడండి మనకి ఫస్ట్ ఆర్ ఫార్ములా ఏంటి, కోవేరియన్స్ ఆఫ్ ఎక్స్ కామా వై బై స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ ఎక్స్ ఇంటూ స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ వై. ఇప్పుడు మనకి ఏం కావాలి, ఈ కోవేరియన్స్ ఆఫ్ ఎక్స్ కామా వై ప్లేస్లో ఏం రాసుకోవచ్చు అని. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, ఆర్ ఇంటూ స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ ఎక్స్ ఇంటూ స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ వై చేస్తున్నాను. సో ఆర్ ఇంటూ స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ ఎక్స్ ఇంటూ స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ వై ఈక్వల్స్ టు ఎంత, కోవేరియన్స్ ఆఫ్ ఎక్స్ కామా వై అనమాట. అంటే ఇప్పుడు నేను కోవేరియన్స్ ఆఫ్ ఎక్స్ కామా వై ప్లేస్లో ఏమని రాసుకోవచ్చు, ఆర్ ఇంటూ స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ ఎక్స్ ఇంటూ స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ వై. అందుకనే నేను ఇక్కడ 2 ఆల్రెడీ ఇక్కడ ఉంది కాబట్టి ఇక్కడ రాసుకున్నాను. సో కోవేరియన్స్ ఆఫ్ ఎక్స్ కామా వై ప్లేస్లో ఏమని రాసుకోవచ్చు మనం, ఆర్ ఇంటూ స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ ఎక్స్ ఇంటూ స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ వై. అర్థమైంది కదా ఎలా రాసుకున్నాను. సో ఇలా రాసుకుంటాం అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి, సో ఇప్పుడు నేను ఇక్కడ ఉన్న వై టర్మ్ని కూడా ఎక్స్ టర్మ్గా చేంజ్ చేసుకోవచ్చు కదా, ఎందుకంటే అన్నీ ఈక్వల్ కదా మనకి. వేరియన్స్ ఈక్వల్ ఉందంటే స్టాండర్డ్ డీవియేషన్ కూడా ఈక్వల్. అందుకని నేను ఎక్స్ టర్మ్ ఇక్కడ ఎక్స్ టర్మ్ కావాలి కాబట్టి నేను ఎక్స్ టర్మ్లోకి చేంజ్ చేసుకుంటున్నాను ఈ వై అనేది. సో వేరియన్స్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వేరియన్స్ ఆఫ్ ఎక్స్ మైనస్ 2 ఇంటూ ఆర్ ఇంటూ స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ ఎక్స్ ఇంటూ
స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ ఎక్స్. సిన్స్ ఈ రెండు ఈక్వల్ కాబట్టి ఇక్కడ వై వస్తే మనం ఎక్స్ రాసుకోవచ్చు. ఓకేనా. సో ఇప్పుడు ఈ రెండు యాడ్ చేస్తే మనకి ఏమైంది 2 ఇంటూ వేరియన్స్ ఆఫ్ ఎక్స్. ఓకేనా. వేరియన్స్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వేరియన్స్ ఆఫ్ ఎక్స్ ఏమైంది 2 వేరియన్స్ ఆఫ్ ఎక్స్ అయింది కదా, మైనస్ 2 ఇంటూ ఆర్ ఆఫ్ వేరియన్స్ ఆఫ్ ఎక్స్ అయితే, ఎందుకంటే స్టాండర్డ్ డీవియేషన్ ఈ రెండు ఇంటూ చేస్తే ఏమైంది స్క్వేర్ అయింది. స్క్వేర్ అయితే ఏమైనట్టు ఇది వేరియన్స్ అన్నట్టే కదా. సో ఇప్పుడు ఈ 2 టర్మ్స్లో నుంచి నేను ఏం కామన్ తీయచ్చు 2 వేరియన్స్ ఆఫ్ ఎక్స్ని కామన్ తీసామనుకో. ఇప్పుడు చూడండి ఇది మొత్తం బయటకు వస్తే ఇక్కడ 1 ఉన్నట్టు, మైనస్ ఇక్కడ ఏమున్నట్టు ఆర్ ఉన్నట్టు. ఓకేనా. ఇదంతా కూడా ఏంటి 1/n సమేషన్ i ఈక్వల్స్ టు 1 to n di స్క్వేర్. ఓకేనా. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఈ 1 మైనస్ ఆర్ ఈక్వల్స్ టు ఏమని రాసుకోవచ్చు మనం ఇక్కడ 1/n సమేషన్ i ఈక్వల్స్ టు 1 to n di స్క్వేర్. ఇక్కడ ఇంటూ ఫామ్లో ఉంది కాబట్టి ఇక్కడికి వచ్చేసరికి ఏమవుతుంది బై ఫామ్లో అయింది 2 ఇంటూ వేరియన్స్ ఆఫ్ ఎక్స్ అవుతుంది. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను 1 మైనస్ ఆర్ ఈక్వల్స్ టు 1/n సమేషన్ i ఈక్వల్స్ టు 1 to n di స్క్వేర్ బై 2 ఇంటూ, ఇప్పుడు ఈ వేరియన్స్ ఆఫ్ ఎక్స్ వాల్యూ మనకి తెలుసు, మనం ఫైండ్ అవుట్ చేసాం. వేరియన్స్ ఆఫ్ ఎక్స్ వాల్యూ ఎంత ఫైండ్ అవుట్ చేసాం మనం ఇక్కడ చూడండి. వేరియన్స్ ఆఫ్ ఎక్స్ ఫార్ములా వాల్యూ ఎంత n² - 1/12. సో వేరియన్స్ ఆఫ్ ఎక్స్ ఫార్ములా ఏంటి వాల్యూస్ నాట్ ఫార్ములా n² - 1/12. సో ఇప్పుడు నేను ఈ ప్లేస్లో ఈ వాల్యూని సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. ఓకేనా. సో 2 ఇంటూ n² - 1/12. సో ఇప్పుడు ఏంటి 2 1s 2 6. సో దట్ ఈక్వల్స్ టు, సో ఈ టర్మ్ని నేను పైకి తీసుకొని వెళ్తున్నా. అప్పుడు ఏమవుతుంది 1/n ఇంటూ n² - 1, ఈ 6 ఏమవుతుంది 6 సమేషన్ i ఈక్వల్స్ టు 1 to n di స్క్వేర్ అవుతుంది అనమాట. ఇదంతా కూడా ఏంటి 1 మైనస్ ఆర్. ఓకేనా. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఈ ఆర్ని ఇక్కడే ఉంచేసి ఇవన్నీ అటే తీసుకొని వెళ్తున్నా. అప్పుడు ఏమైంది మైనస్ అవుతుంది. సో 1/n ఇంటూ n² - 1 ఇంటూ 6 సమేషన్ i ఈక్వల్స్ టు 1 to n di స్క్వేర్ -1 అవుతుంది. సో ఇప్పుడు ఇక్కడ మనం ఏం చేయాలి, ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి సో ఇక్కడ కూడా మనం ఏం చేయాలి మైనస్ని కనుక కామన్ తీస్తే ఆ రెండు మైనస్లో మనకి క్యాన్సిల్ అయిపోతాయి. అండ్ దట్టు ఇక్కడ మీరు ఫార్ములా అబ్జర్వ్ చేస్తే మనకి 1 మైనస్ ఉంది. ఓకేనా. సో అందుకనే మనం 1ని ముందుకు తెచ్చుకోవాలి అంటే మనం మైనస్ని కామన్ తీయాలి. సో మైనస్ ఆర్ ఈక్వల్స్ టు మైనస్ ఆఫ్ 1 మైనస్ 6 సమేషన్ i ఈక్వల్స్ టు 1 to n di స్క్వేర్ బై n ఇంటూ n² - 1. ఓకేనా. మైనస్ని మనం కామన్ తీస్తే ఈ 1 ముందుకు వస్తుంది మైనస్ ఇదంతట. ఓకేనా. ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి మైనస్ కామన్ తీసాం కాబట్టి ఇక్కడ మైనస్ వస్తుంది మనకి. సో ఇప్పుడు ఈ మైనస్ క్యాన్సిల్ అయిపోతే మనకి ఏం మిగిలింది ఆర్ ఈక్వల్స్ టు 1 మైనస్ 6 సమేషన్ i ఈక్వల్స్ టు 1 to n di స్క్వేర్ బై n ఇంటూ n² - 1. సో మనకు కావాల్సింది కూడా ఇదే కదా. ఓకేనా. హెన్స్ ప్రూవ్డ్. ఓకే. సో ఐ థింక్ ఎవ్రీబడి అండర్స్టాండ్ దిస్ టాపిక్. సో మీరు ఎవరైనా కొత్తగా నా వీడియో కనుక చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ థీరమ్స్ కానీ ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేషన్ ఏమైనా తెలుసుకోవాలి అంటే. And if you like my video, click on the like symbol. Okay. So thank you for watching my video. Have a nice day. And ఇంకొక చిన్న విషయం, సో ఇక్కడ రో ఉంది, ఇక్కడ ఆర్ వచ్చింది కదా మరి మనకి అనేసి ఎవరికైనా డౌట్ రావచ్చు. నేను ముందే చెప్పాను రోనైనా యూస్ చేయొచ్చు ఆర్ అయినా యూస్ చేయొచ్చు అని చెప్పాను. సో ఆర్ ఎప్పుడు యూస్ చేయాలో చెప్పాను, రో ఎప్పుడు యూస్ చేయాలో కూడా చెప్పాను నేను. ఓకేనా. సో ఐ థింక్ ఎవ్రీబడి అండర్స్టాండ్. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.